అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి కార్యాలయం అనపర్తి గ్రామానికి చెందిన మహిళా నాయకురాలు కర్రి శేషారత్నం చేసిన ఆరోపణలపై స్పందించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అసత్యాలు మాట్లాడి మీ విలువలను తగ్గించుకోకండి. శేషారత్నం, మీరు రాజకీయంగా ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు సత్యాలు మాట్లాడితేనే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, అంగీకరిస్తారు. గౌరవనీయ కుటుంబానికి చెందిన వారు కనుక ఆ కుటుంబ పరువును దిగజార్చేలా ప్రవర్తించకండి. నాయకురాలిగా మీ పాత్రను సద్వినియోగం చేసుకుంటూ మీ పరిధిలో బాధ్యతాయుతంగా ఉండాలి. ఎన్నికల సమయంలో ఇటువంటి వెళ్లి సూపర్ 6 హామీలను అమలు చేస్తామని చెప్పినట్లు ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్లి ఆ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోండి. నాయకురాలిగా మీ కర్తవ్యాలను నిర్వర్తించండి అని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ వీడియో ప్రజల ముందు తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య రామకృష్ణారెడ్డి గారు మైనస్లు ఏవైతే ఉన్నాయో, ఆయన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తి చూపెడతంతో, ఆయన అసత్యాన్ని కూడా ఎత్తి చూపెడతంతో ఆయన పాపం స్థిమితం కోల్పోయి ఆయన సమాధానాలు ఇవ్వలేక మండలాల్లో 4 మండలాల్లో ఉండే నాయకులందరినీ కూడా మీరు మాట్లాడండి, మీరు ఖండించండి అని అంటుంటే పాపం కొంతమంది ఎదురుకొచ్చారు. వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ ఉపయోగాలను ఆశించి వాళ్ళు కొంతమంది పాపం ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే విషయం రామకృష్ణారెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఏదైనా విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళని అడుగుతులేదే, మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక టాపిక్ డైవర్ట్ చేయడానికి, వేరే అసత్యాలని ఏదో సత్యాల కింద మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు. ఇందులో భాగంగానే అనపర్తి గ్రామానికి చెందిన ఒక మహిళా నాయకురాలు, ఆవిడ ప్రస్తుతం మరి ఏ పార్టీలో ఉన్నారు, అంతకుముందు అయితే ఫస్ట్ కాంగ్రెస్, నెక్స్ట్ తెలుగుదేశం, నెక్స్ట్ కాంగ్రెస్, నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నెక్స్ట్ తెలుగుదేశం. మరి ఇప్పుడు ఆవిడ ఏ పార్టీలో ఉన్నారో, బీజేపీయా ఇదా టీడీపీ నాకు తెలియదు, ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి సభ్యురాలు ఆవిడ మాట్లాడుతూ కొన్ని అసత్యాలు మాట్లాడడం జరిగింది. శేషారత్నం గారు, ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఆ రోజున మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం ఏదో 40 లక్షలు మీకు ఇవ్వడానికి రెడీ అయిపోయారు అని మీరు చెప్పడం జరిగింది. 40 లక్షలు కాదు కదా, 40 పైసలు కూడా మీకు ఇవ్వడానికి ఎవరు కూడా ఆ రోజున ఎవరు రెడీ అవ్వలేదు. కీర్తిశేషులు సతీ వీరెడ్డి గారు ఇవన్నీ బతుకుని ఉంటే ఆయన చెప్పిన జరిగిన స్టోరీ అంతా ఆ రోజున ఏం జరిగిందా అన్నది. అంతేకాకుండా ఆయన అనుచరులు, శిష్యులు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళ చేత మాట్లాడించిన వాళ్ళ శిష్యులు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది విషయాలు. అప్పుడు మీరు ఏం చేశారు ఏంటా అన్నదన్నీ కూడా. కాబట్టి అసత్యాలు మాట్లాడద్దు. ఏం మాట్లాడినా సత్యాలు మాట్లాడండి, తప్పు లేదు. ఒక మహిళా నాయకురాలుగా మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని మేము కోరుకుంటున్నాం, మీరు కూడా ఆశిస్తున్నారు. ఓకే, సత్యాలు మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళండి, అంతేగాని అసత్యాలు మాట్లాడి చులకనైపోవద్దు. ఇంకా మీరు కొన్ని వ్యక్తిగతంగానే కూడా మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, శేషారత్నం గారు, నేను అన్నీ చెప్పదలుచుకుంటే మళ్ళీ మీరు చాలా బాధపడతారు, చులకనైపోతారు. అన్ని విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. గురువింద గింజ సామెత ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు సత్సంగం అని ఒక దేవీ నవరాత్రుల్లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, మరి దాంట్లో సభ్యులుగా చాలామంది మరి భక్తులందరూ కూడా చేరడం జరిగింది, స్త్రీలు పురుషులందరూ కూడా. ఆ సంఘానికి సుమారు 40 కాసుల వరకు కూడా బంగారం, అదేవిధంగా సుమారు 1 కోటి రూపాయల వరకు కూడా వచ్చిన అమౌంట్లో మిగిలి ఉందని ప్రజలందరూ కూడా చెప్పుకునేవారు. సరే, ప్రజలు చెప్పుకున్నది పక్కన పెట్టండి. ఆ సంఘంలో ఎవరైతే మరి స్టార్ట్ చేసి ఉన్నారో, సుమారు 15 ఏళ్ళు సంఘంలో మీతోటి కలిసిమెలిసి ఈ సంఘాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చారో, అందులో 180 మంది సభ్యులందరూ కూడా వేరే అయిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారమ్మా? వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి
ఇక్కడ ఏదైతే మరి వీరులమ్మ కమిటీ ఉందో, వీరులమ్మ గుడి ఉందో, వీరులమ్మ గుడి దగ్గర వాళ్ళు కొత్తగా సత్సంగాన్ని ప్రారంభించుకుని ఆ సంఘం నుంచి వచ్చేసారు. ఎందుకు వచ్చారు అది మీకే తెలియదు, వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మరి తవ్వుకుంటే చాలా వస్తాయి. అందులోనూ మీరు ఒక గౌరవమైన కుటుంబం నుంచి వచ్చారు. ఆ కుటుంబం పరువు పోగొట్టొద్దు. నేను కూడా ఎక్కువ మాట్లాడితే మీ విషయాలన్నీ కూడా అన్ని విషయాలు మాట్లాడితే మీకు కాదు నష్టం, కుటుంబానికి నష్టం. కాబట్టి కుటుంబానికి నష్టం చేకూర్చే విధంగా నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు మాత్రం గుర్తెరిగి మీ పరిధిలో మీరు ఉండండి. ఒక నాయకురాల్లాగా మీరు ఎదగండి, తప్పులేదు. ప్రజల్లో తిరగండి, ప్రజా సమస్యల్ని తీర్చండి. మీ ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికి తిరిగారు, మీరు స్త్రీ శక్తి మరి ఇంటింటికి తిరిగి అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అంటున్నారు. ఈవేళ ఇంటింటికి తిరిగి అది ఇచ్చేసాం కదా అని చెప్పండి, తప్పులేదమ్మా. మీరు గతంలో మీరు ఎలక్షన్ ముందు తిరిగారు ఇంటింటికి, ఆ పథకాన్ని ఇచ్చేస్తాం ఈ పథకాన్ని ఇచ్చేస్తామని. ఎందుకు ఇవ్వలేకపోయావో చెప్పండి. ఒకవేళ ఇచ్చేస్తుంటే అన్ని పథకాలు మీకు ఇచ్చేసాం, హ్యాపీ అయినా ఆల్ హ్యాపీ అయినా అని తిరగండి. అంతేగాని ఇటువంటి అసత్యాలు మాట్లాడకుండా మీ లిమిట్లో మీరు ఉండండి.